హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గ్రీషు. ఈరోజు నేను పెసరపప్పు కూర చేస్తున్నాను. అందరికీ పెసరపప్పు టమాటా ఇవన్నీ తెలుసు, కానీ పెసరపప్పు కూర ఎలా చేస్తారో తెలియదు కదా. పెసరపప్పు టమాటా లాగే చేస్తారు, కాకపోతే ఇది కుక్కర్లో పెట్టి విజిల్స్ ఏమీ వేయించకుండా నార్మల్గా ఆనియన్స్ మనం కర్రీస్ ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా దీన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం పెసరపప్పు వేసి, అలాగే టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. బాగా వాటర్ వేసి కొంచెం బాగా మగ్గించి అంత మూత పెట్టాలి. మూత పెడితేనే ఈ పెసరపప్పు అనేది బాగా మగ్గి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను కూడా ఫస్ట్ టైం అయితే తింటున్నాను ఇది. మా మమ్మీ చెప్పగానే నిజంగా బాగుంటుందా అని అనిపించింది, కానీ చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చిన్న విరామం, చిటికలో వచ్చేస్తా.